హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి ఒక 12 to 16 మంత్స్ చూడండి. 12 to 16 మంత్స్ మనము ఆ హోల్డింగ్ పీరియడ్ అనేది కంపల్సరీ అండి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ చెప్తాను. ఏం చేస్తారంటే జనరల్గా స్టాక్ నేమ్ తెలియగానే ఇమ్మీడియట్గా ఏ ఆలోచన లేకుండా కొనేస్తారండి. కొనిన తర్వాత స్టాకు ఒక 10%, 20% డిప్ అయింది, ఇమ్మీడియట్గా ఆ స్టాక్లో అమ్మేసి మళ్ళీ ఇంకో స్టాక్కి వెళ్తారు. అసలు ఆ స్టాకు మనం ఎందుకు కొంటున్నాము, వాటి టైం ఫ్రేమ్ ఏంటి, వాటి టార్గెట్స్ ఏంటి అని ఏ ఆలోచన ఉండదండి. ఎందుకంటే వాళ్ళు కొంటే ఇమ్మీడియట్గా పెరిగేయాలి. అలా ఆలోచన ఉండేవాళ్ళు దయచేసి ఈ స్టాక్స్ని ముట్టుకోవద్దు. అందుకనే నేను పర్టికులర్గా చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను. ఇది వచ్చి రియల్గా నాకు ఈ 12 to 16 మంత్స్ ఈ ఫండ్తో నాకు పని లేదు, నాకు అవసరం లేదు, ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా నాకు అవసరం లేదు అని అనుకునే వాళ్ళకి మాత్రమే లేదు. ఎందుకంటే కొంతమందికి తెలిసి కూడా తప్పు చేస్తారు. వాళ్ళకి ఒక 3 to 6 మంత్స్కి ఆ ఫండ్ తర్వాత వాళ్ళకి అవసరం ఉంటుంది. ఆ 3 మంత్స్లో ఏమవుతుందిలే, 6 మంత్స్లో ప్రాఫిట్ వచ్చేస్తుందిలే అని అనుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళకే ఆ 6 మంత్స్ దాకా రాకుండా తర్వాత 6 మంత్స్ తర్వాత వస్తుంది. ఏ ఆలోచన లేకుండా పెట్టుబడి పెడతారు చూడండి, కరెక్ట్గా వాళ్ళకు 2 మంత్స్లో కూడా ప్రాఫిట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఏ కేటగిరీలో ఉన్నాము అని ఆలోచించుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే అది మైండ్లో అది పెట్టుకుంటే డెఫినెట్గా ఒక ఇన్వెస్టర్ వచ్చి సక్సెస్ అవుతారు. ఇన్వెస్టర్ ఫెయిల్ అయ్యే రీజన్ ఏంటంటే వాళ్ళ ఆలోచనలు మర్చిపోతారు. మార్కెట్ క్రాష్ అవుతుందంటారు, మార్కెట్ పడుతుంది, లెగుస్తుంది, మళ్ళీ వెళ్తుంది, అవన్నీ మామూలే. బట్ మనం ఏం చేస్తున్నాము అనేది ఆలోచన ఉంటే మన ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉండాలి, తెలుసుకోండి. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి పవర్ మెక్. చూడండి, పవర్ మెక్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 6,350 రూపాయలు ఆ రేంజ్లో ఉంది. బై చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ 50%. చూడండి, ఇక్కడ ఒక 50% బై చేసుకోండి. డిప్ వస్తే 5,500, 400 ఆ రేంజ్ వస్తే అక్కడ ఒక 50% కొనుక్కోండి. తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 7,620 రూపాయలు మొదటి టార్గెట్, 9,730 రూపాయలు రెండో టార్గెట్, 13,070 రూపాయలు మూడో టార్గెట్. పవర్ మెక్, POWER MECH. అది చెప్పాను కదా, ఇక్కడ 50% కొనుక్కోండి. డిప్ వస్తే 5,400, 500 రేంజ్ వస్తే అక్కడ ఒక 50%. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 25వ వర్క్షాప్ జరుపుతున్నామండి. ఒక వండర్ఫుల్ వర్క్షాప్. ఒక రెండు స్ట్రాటజీ అండి. స్టాక్ మార్కెట్కి కావాల్సింది ఎందుకంటే ఒక రెండు, అందుకనే ఆలోచించి ఒకటి ఈక్విటీ బాటమ్స్ అండి. ఓవరాల్గా ఏ స్టాక్ అయినా మీరు అనలైజ్ చేయగలరు. అనలైజ్ చేసి బాటంలో ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది నేర్చుకుంటారు. ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ అది. అంటే రెగ్యులర్గా లైఫ్ లాంగ్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. చూడండి, గత 59 నెలల నుంచి ఒక 3 లక్షల రూపాయలు పెట్టుబడి ఈరోజు 11 లక్షల రూపాయలు ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. అంటే అందులో నష్టం రాలేదని చెప్పలేదండి. ఆ 59 నెలల్లో 13 నెలలు, 14 నెలలు మైనస్ కూడా ఉంది. ఆ మైనస్ పోనే ఈ ప్రాఫిట్ జనరేట్ అయింది. అప్పుడు ఎంత బ్యూటిఫుల్ అయిన స్ట్రాటజీ మీరు ఆలోచించండి. ఇది వచ్చి మంత్ ఆన్ మంత్ కాదండి, ఒక 36 మంత్స్ కానీ మనం ఏం పెట్టుకొని చేస్తే మంచి రిటర్న్స్ వస్తుంది. డేటా చెప్తుంది అది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, రియల్గా ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోండి.
ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 5th and 6th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఇప్పుడు 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్, కాబట్టి సీట్స్ బుకింగ్ క్లోజ్ అవ్వకముందే ఎర్లీగా బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వెరీ లిమిటెడ్ సీట్సే అది. ఎందుకంటే ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి, డైరెక్ట్గా అక్కడికి ఎవరూ రాలేరు అది. తర్వాత మరొక స్టాక్ వచ్చి ప్రజయ్ ఇంజనీరింగ్. ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా PRAENG. ఇది వచ్చి ఆల్రెడీ నేను బాటమ్ నుంచి చెప్తూనే వస్తున్నా అండి. ఆల్రెడీ ఇది వచ్చి 32 రూపీస్ 33 రూపీస్లో బై అయిపోయింది. మనం అప్పుడే కూడా చెప్పాము. ఇప్పుడు ఇది చాలామంది అడుగుతున్నారు, సార్ ఈ స్టాక్ని మళ్ళీ ఎక్కడ కొనాలి. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చి 40 రూపాయలు ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 50% కావాలంటే కొనుక్కోండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఎంట్రీ వచ్చి 30 రూపాయలు, కాబట్టి మనం 10 రూపాయలు పెంచున్నాం కాబట్టి. బట్ దీని టార్గెట్స్ ఉన్నాయండి. దీని టార్గెట్స్ వచ్చి 62 రూపాయలు మొదటి టార్గెట్, 93 రూపాయలు రెండో టార్గెట్, 143 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ ఏం లేదండి, ఎందుకంటే ఇది ఒక చిన్న స్క్రిప్ట్ కాబట్టి ఇది. కాబట్టి ఇక్కడ ఒక 50% కొనుక్కోండి. 30 రూపాయలు 27 రూపాయలు ఆ రేంజ్ వస్తే, అంటే టార్గెట్ రాకముందు, నేనేది 62 రూపాయలు రాకముందు అయితే డిప్ వస్తే ఇక్కడ కాబట్టి ఒక 50% కొనుక్కోండి. ఇక కొనాలి లేదంటే హోల్డింగ్ చేసేవాళ్ళు ఈ టార్గెట్స్ కోసం వెయిట్ చేయొచ్చు అది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్, 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్. తర్వాత ఇప్పుడు కొత్తగా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాము. ఈ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ వచ్చి అన్నిటికంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోడక్ట్ అని చెప్తాను. ఎందుకంటే నిఫ్టీ ఎప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది మీకు అప్డేట్స్ వస్తుంది. అంటే ఎప్పుడెప్పుడంతా చేంజ్ అవుతుందో, 3 days 4 days 5 days వన్స్ అట్లా. కాబట్టి ఈ ప్రోడక్ట్ గురించి చాలామంది ఇది డిఫరెంట్ టైప్స్లో చేసుకుంటారు. కొంతమంది ఆప్షన్స్లో చేసుకుంటారు, కొంతమంది ఫ్యూచర్స్లో చేసుకుంటారు, కొంతమంది రైటింగ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇది లేటెస్ట్గా కొత్తగా లాంచ్ చేస్తున్న ఈ ప్రోడక్ట్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అది. తర్వాత ఇప్పుడు మార్కెట్ వచ్చి మీ అందరికీ తెలుసు మంచి పీక్లో ఉంది. పీక్లో ఉండేటప్పుడు మనం ఎంత కాషియస్గా ఉండాలి. కాబట్టి మన కరెక్షన్ ఎదురు చూసాము, బట్ కరెక్షన్ వచ్చి మేబీ నాకు తెలిసి సెప్టెంబర్ అక్టోబర్ ఒక మంచి కరెక్షన్ మంత్గా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అది. కాబట్టి అది అవకాశం ఎక్కువ ఉంది సెప్టెంబర్ అక్టోబర్లో. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.